బిగ్ బాస్ రెమ్యునేషన్పై మాధురి షాకింగ్ కామెంట్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్గా మాధురి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఫస్ట్లో ఆమెను చూసి అందరూ చాలా రోజులు హౌస్లో ఉంటుందని అనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు. కేవలం 3 వారాలే ఉండి ఎలిమినేట్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుస ఇంటర్వ్యూలకు వెళ్తోంది ఫైర్ బ్రాండ్. తన బిగ్ బాస్ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు కూడా పంచుకుంటుంది. కాగా బిగ్ బాస్ నుంచి మాధురి ఎంత రెమ్యునేషన్ తీసుకుందన్న దానిపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతుంది. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఆమె భారీగానే పారితోషికం అందుకుందని ప్రచారం జరుగుతుంది. 3 వారాలకు గాను మొత్తం 9 లక్షల రెమ్యునేషన్ అందుకున్నట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే విషయంపై మాధురి ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తాను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి రెమ్యునేషన్ తీసుకోలేదని కుండబద్దలు కొట్టేసింది. బిగ్ బాస్ రియాలిటీ షో నుంచి నేను ₹1 కూడా తీసుకోలేదు. బిగ్ బాస్ నుంచి వచ్చే ₹1 కూడా తీసుకోవద్దని దువ్వాడ శ్రీనివాస్ గారు నాకు ముందే చెప్పారు. ఆయనకు అలాంటివి నచ్చవు. డబ్బు పైన శ్రీనివాస్కు పెద్దగా ఆశ ఉండదు. మేములో నటించాము, కానీ వారి దగ్గర ₹1 కూడా పారితోషికం తీసుకోలేదు. ఫ్రీగానే నటించాం అని మాధురి చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. కాగా అంతకుముందు ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఒకవేళ మాధురి బిగ్ బాస్ విన్నర్గా నిలిస్తే ఆ వచ్చిన ప్రైజ్ మనీని దివ్యాంగుల బాగు కోసం వినియోగిస్తామని చెప్పుకున్నారు. అలాగే క్యాన్సర్ బాధితుల కోసం వినియోగిస్తామన్నారు. ఈ నేపథ్యంలో తన రెమ్యునేషన్ గురించి దివ్యల మాధురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.